తలనొప్పి ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సో తలనొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుందండి. సో మనం కామన్ గా చూసేది టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. సో స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ వల్ల, సో దాని నుంచి వచ్చే హెడేక్ చాలా కామన్ గా చూస్తుంటాం. అది 100 మంది హెడేక్ వస్తుంటే దాంట్లో 70% ఆ టైప్ ఆఫ్ హెడేకే చూస్తుంటాం. ఓకే, అది మెయిన్ గా మనకు ఈ రీజన్ లో వస్తుంటది. అది సో టెంపుల్ రీజన్స్ అంటాం. సో ఈ రీజన్ లో వస్తుంటది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు టైట్ గా బ్యాండ్ లైక్ సెన్సేషన్ అలా ఉంటుంది. సో కొన్నిసార్లు అది అన్బేరబుల్ ఉంటుంది. కొంతమందికి అకేషనల్ గా వామిటింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు. సో అది ఆ టైంలో పెయిన్ కిల్లర్ వేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే దానికి స్ట్రెస్ నుంచి వస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గిస్తే ఆ హెడేక్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకా మనం ఇంకొక రకమైన హెడేక్ ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అంటాం. సో అది పార్షియల్ నొప్పి. అది ఓకే, అది చాలా మంది యంగ్ గర్ల్స్లో వస్తుంటుంది. సో అది ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది. అంటే మదర్కి ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది 70% ఓన్లీ మనం ఫీమేల్స్నే చూస్తుంటాం. దాంట్లో నియర్లీ 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యనే ప్రధానంగా వస్తుంటుంది. సో అదేంటంటే మెయిన్గా ఒక సైడ్ వస్తుంటుంది, అంటే హెమిక్రేనియల్ హెడేక్ అంటాం. సో హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దాంతోపాటుగా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్స్ అవుతుంటాయి. అది పల్సేటింగ్ అంటే జస్ట్ ఇట్లా మనం పల్స్ ఇట్లా ఫీల్ అవ్వగానే మనకు పల్సేషన్స్ అనేవి తెలుస్తుంటుంది. కొన్నిసార్లు చాలా సివియర్గా హెడేక్ వస్తుంటుంది. దానికి మెయిన్గా ఏంటంటే వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు కొన్ని వరకు, అంటే ప్రేరేపించేవి అంటాం. సో లైట్ని చూసినా హెడేక్ ఎక్కువ అవుతుంటుంది, సౌండ్కు హెడేక్ ఎక్కువ అవుతుంటుంది. మనకు వాళ్ళకు ఒకసారి హెడేక్ కొన్నిసార్లు స్టార్ట్ అవుతే మినిట్స్ నుంచి, గంటల నుంచి, కొంతమందికి రోజుల వరకు కూడా ఉండొచ్చు. అట్లా కొంతమందికి 3 days ఉంటుంది, 4 days కూడా ఉండొచ్చు. మెయిన్గా ఇది మైగ్రేన్ హెడేక్ ఏంటంటే ట్రిగ్గర్స్ అంటాం. కొన్ని వాటి వల్ల ట్రిగ్గర్ అవుతుంటుంది. సో మెయిన్గా ఏంటంటే అది స్ట్రెస్ నుంచి ట్రిగ్గర్ అవుతుంటుంది, కొన్ని రకమైన ఫుడ్ నుంచి ట్రిగ్గర్ అవుతుంటుంది, అంటే జంక్ ఫుడ్స్ అంటాం. ఓకే, తర్వాత కొంచెంమందికి చాక్లెట్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంటుంది. తర్వాత కొంచెంమందికి వెదర్ మొత్తం చేంజ్ అయినప్పుడు కూడా అలా వస్తుంటుంది. ఓకే, దాని తర్వాత కొంచెంమందికి ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా వస్తుంటుంది. తర్వాత నిద్ర డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా వస్తుంటుంది. సో ఇంకా కొంచెంమంది లైట్కు సెన్సిటివ్ ఉంటారు, సౌండ్కు సెన్సిటివ్ ఉంటారు, స్మెల్కు సెన్సిటివ్ ఉంటారు. సో ఈ రకంగా హెడేక్ అనేది వస్తుంటుంది మనకు. ఒక హెడేక్ వచ్చినప్పుడు మెయిన్గా మనం ఏం చేస్తాం? సో ఈ హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా లైట్ వల్ల సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక డార్క్ రూమ్కి వెళ్ళి నాయిస్ ఏం లేకుండా అలా పడుకుంటే కొంచెంమందికి సెట్ అవుతుంటుంది. కొంచెంమందికి అనేది ట్యాబ్లెట్స్ అవసరం పడుతుంటుంది. ఓకే, ట్యాబ్లెట్స్ అంటే 2 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒకటేమో నొప్పిని తగ్గించే ట్యాబ్లెట్స్, అంటే ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ టైంలో నొప్పి గోళీ వేసుకుంటే హెడేక్ అనేది తగ్గుతుంది. బట్ కొంచెంమందికి ఏంటంటే మళ్ళీ వెంటనే వస్తుంటుంది, అంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వస్తుంటుంది. సో దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళు మనకు హెడేక్ రాకుండా ఉండే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, దాన్ని ప్రివెంటివ్ మెడికేషన్స్ అంటాం. ఓకే, అవి తీసుకుంటే రాకుండా చూసుకోవచ్చు. అది కొన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి. వాటితో పాటుగా మనకు దేని నుంచి హెడేక్ ఎక్కువ అవుతుంటుందో సో ఆ హెడేక్ ఎక్కువ అయ్యేటివన్నీ కూడా తగ్గించాలి. అంటే వాళ్ళకు ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవాలా, జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తుండాలా. వాళ్ళు కొన్నిసార్లు లైట్ను, సౌండ్ను, తర్వాత స్మెల్ను కొంచెం అవాయిడ్ చేస్తుండాలా, రిలాక్స్గా ఉండాలా. కొన్నిసార్లు వాళ్ళకు ప్రాణాయామం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేస్తే కూడా కొంతవరకు హెడేక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. జనరల్గా ఈ హెడేక్ ఏంటంటే ఏజ్తో పాటు తగ్గుతుంటుంది. అంటే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 40 ఏళ్ళ వరకు పెరుగుతుంది. ఆ తర్వాత స్లోగా తగ్గుతుంది.